తెలంగాణ సచివాలయంలో భారీగా బదిలీలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చాలా ఏళ్ల నుంచి ఒకే శాఖలో పనిచేస్తున్న వారిని ఇతర డిపార్ట్మెంట్లోకి బదిలీ చేసే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది. ఒకే దగ్గర పాతుకుపోయిన ఉద్యోగుల లెక్కల్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. ఆ ఉద్యోగుల లెక్కలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ సచివాలయంలో దశాబ్దాలుగా ఒకే శాఖలో పాతుకుపోయిన ఉద్యోగులను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా బదిలీలు చేయకపోవడం, దీర్ఘకాలంగా కొంతమంది ప్రాధాన్యత ఉన్న విభాగాల్లోనే కొనసాగడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉద్యోగులు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్పై సీఎం సంతకం చేయడంతో జీఏడీ సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్క కసరత్ చేస్తున్నారట. ఇక ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించి బదిలీలు చేయడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఫోకల్, నాన్ ఫోకల్, సెమీ ఫోకల్ ప్రాతిపదికన సేకరణ విభజన చేయాలని భావిస్తున్నారు. ఫోకల్ కేటగిరీ కింద రెవెన్యూ, పంచాయతీరాజ్, R&B, ఎడ్యుకేషన్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలు, నాన్ ఫోకల్గా అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు, జీఏడీ, ప్లానింగ్, సెమీ ఫోకల్ కేటగిరీలో స్కూల్ ఎడ్యుకేషన్, కార్మిక శాఖ, అగ్రికల్చర్, యూత్ సర్వీసెస్ ఉన్నాయి. బదిలీలకు సంబంధించి 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అంటున్నాయి సెక్రటేరియట్ వర్గాలు. మొదట సెక్షన్ అధికారుల బదిలీ. 150 మందికి పైగా ఉన్న ఈ కేడర్ ఆఫీసర్లకు 10 ఏళ్లుగా ఎలాంటి బదిలీలు జరగలేదు. వీరి తరువాత ఏఎస్ఓలు, మిగిలిన కేడర్ల అధికారుల బదిలీలు. ఇప్పటికే శాఖల వారీగా దీర్ఘకాలం పనిచేసిన వారి వివరాలను సేకరించింది జీఏడీ సర్వీసెస్ విభాగం. జీఏడీ సేకరించిన వివరాల ఆధారంగా బదిలీల ఉత్తర్వులు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. ఒకటి 2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్న నేపథ్యంలో సెక్రటేరియట్ ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బదిలీలు చాలా కాలం నుంచి జరగలేదు కాబట్టి ఎవరికి ఏ పోస్టు వస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.